పిలిస్తే పలికే భగవంతుడు, పిలవకపోయినా మనకి వరాలిచ్చే దేవుడు, మనం అందరి నమ్మే ఒక అద్భుత శక్తి అని మాట్లాడదాం. ఇక నుంచి ఇలాగే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? మీరందరూ కూడా నాతో ఏకీభవిస్తే ఖచ్చితంగా వీడియోస్‌ని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. మనం ఒక శక్తిని నమ్ముతున్నాం. ఒక నమ్మకాన్ని నమ్ముతున్నాం. మన నమ్మకమే మనల్ని ద్రోహం చేస్తుంది అని ఏ రోజైతే మనం దానికి సంబంధించి మాట్లాడటం ప్రారంభిస్తామో, మన పతనం అక్కడే మొదలైనట్టు. కాదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇక సాయిబాబాకి సంబంధించి చాలా వార్తలొస్తున్నాయి. మనం ఇన్ని రోజులుగా నమ్ముతున్న మనలో ఒకరే దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఎంతవరకు సమంజసం? అందరం ఆలోచించాల్సిన విషయం. ఏది ఏమైనా నేను ప్రతి ఎపిసోడ్‌లో చెప్తూనే ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను. మనం నమ్మిన వ్యక్తి మనల్ని ఎందుకు మోసం చేస్తారు చెప్పండి? 100% మనం నమ్మాం కదా దేవుణ్ణి. మరి ఎందుకు ఇప్పుడు ఆ దేవుడు శత్రువుగా కనిపిస్తున్నాడు? మరి అలాంటి భగవంతుడికి సంబంధించిన ప్రసాదాలు ఇన్ని రోజులు ఎలాంటి వ్యాధుల్ని న్యాయం చేశాయి? దానికి సంబంధించిన ఆధారాలేమిటి? చాలా విషయాలు బాబాకి సంబంధించి పుస్తకాలు రాశారు. ఎన్నో పాటల్ని రచించటం జరిగింది. తన స్వీయ అనుభవాలున్నాయి. మనందరికీ సుపరిచితులు బిక్కీ కృష్ణ గారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. బిక్కీ కృష్ణ గారు, మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా సాయిబాబా భక్తులు ఇంకా నిజంగానే పెరిగే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. ఇక బాబా దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఒక కోరికతో వెళ్ళటం. వెంకటేశ్వర స్వామికి ఎంతైతే నమ్మి అక్కడికి వెళ్తే కోరిన కోరికలు తీరుస్తారు, కొంగు బంగారం, వడ్డీ కాసులవాడు అంటారు. కానీ బాబాకి సంబంధించి ఎలాంటి ప్రతిఫలం ఆశించని భగవంతుడిగా చాలా మంది ఇన్నాళ్ళు మనం కొలవడం జరిగింది. ప్రసాదాలు, బాబా ప్రసాదం అనగానే విభూది గుర్తొస్తుంది. చాలా మంది నుదుటి మీద, ఇప్పుడు మీరు నుదుటి మీద పెట్టుకున్నారు. ఆ బాబా పారాయణం అయిపోయిన తర్వాత నోట్లో కూడా వేసుకొని అలా అయితేనే నేను నా జీవితం సక్రమంగా ఉంటుందని నమ్మేవాళ్ళు చాలా మంది ఉంటారు. మరి ఇలాంటి ప్రసాదాలు ఇంకా ఏమున్నాయి? దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా చెప్పండి? బాబా తత్వంలో మెయిన్ ఆయన శివతత్వం అండి బాబాది. శివుడు శ్మశానంలో ఉంటాడు. ఊది అనేటువంటిది, విభూతి పెట్టుకోవడం కానీ ఊది కానీ ఇదంతా ఏంటంటే ఒక వైరాగ్యానికి సంబంధించినటువంటి మనిషికి ఇది భృకుటి స్థానం. భృకుటి స్థానములో అంటే మనము ఈ దివ్య చక్షుతో ఈ ప్రపంచాన్ని ఆలోచిస్తే ఈ ప్రపంచం నశ్వరమైంది అని తెలుసు. అంటే మూడో కన్నా శివుడు తెలిసాడంటే ప్రళయం వస్తుంది అని ఒక సామెత ఉంది. ప్రళయం అంటే ఇక్కడ ఏం లేదు, సింబాలిక్గా చెప్పారు అదంటే. అంటే ఈ ప్రపంచం అనేటువంటిది నశ్వరమైనటువంటిది. చివరకు అందరూ కూడా బూడిదగా మారక తప్పదు. నీ పంచేంద్రియాలుతో ఉన్నటువంటి పంచేంద్రియాలు ఇవన్నీ దేహం, పాంచభౌతికమైన ఈ దేహము బూడిద కాక తప్పదు. వైరాగ్యమైనటువంటిది నిజమైన జ్ఞానం. భౌతిక ప్రపంచము, అందుకే శంకరాచార్యుడు ఇది ఈ ప్రపంచం మిథ్య అంటాడు. ప్రపంచం మిథ్య అంటే దాని అర్థం అదే, శూన్యము అని. బ్రతికేస్తున్నాం. అయితే ఇక్కడ మహాత్ములు, సిద్ధులు, యోగులు వారు ఏది ఇచ్చినా అది ఒక మిష అంటారు దాన్ని, ఒక కారణం. ఆ ఊది అలా మనము అలా పెట్టి బాబా శక్తిపాతం చేసేవాళ్ళు ఎవరైనా వచ్చి. అల్లా అచ్చాకరంగా అంటే శక్తిపాతం, ఆయన యొక్క దివ్య శక్తులతోన మన రోగాలు కానీ మన కోరికలు కానీ అన్ని నెరవేరుతాయి. బాబా చెప్పాడు, నేను మొదట ఇప్పుడు వాదించే వాళ్ళు ఇదే మాట అంటారేమోనండి, అల్లా అచ్చా కరేగా అనే బదులు రామ్ అచ్చా కరేగా అనొచ్చు, ఇంకేదైనా వాడచ్చు కదా. అంటే అక్కడే కదా ఆయన ముస్లిం అని కనిపిస్తుంది. అది అన్నారు, దాని చర్చ జరుగుతూ ఉంది. అయితే ఒక మనిషి పుట్టుకతో అతను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు అని చెప్పేసి కొద్దిమంది చెప్తారు. కానీ అతను గురువు వెంకుశ, తర్వాత రోషన్ వాలి అన్నారు. ఇక్కడ ఎవరు ఏ దేవుడైనా అతన్ని నేను ఫలానా కులంలో పుట్టాను, ఫలానా, అతను రాముడు కూడా అన్నాడు కదా. మరి రామ మంత్రం కామకు ఉపదేశించాడు కదా బాబా. తర్కడ్ భార్యకు రామనామాన్ని మంత్రంగా ఉపదేశించాడు. మరి అప్పుడు రాముడిని ఎందుకు ఉపదేశిస్తాడు? అంటే రాముడైనా అల్లా అయినా ఆయనకు అందరూ దేవులే. ఆయన దృష్టిలో అన్ని మతాల దేవుల్ని గౌరవించాడు. క్రిస్టియన్ మేరీ అనేటువంటి ఆమెకు క్రిస్టియన్ బాబా క్రీస్తుగా కనిపించాడు ఆమెకు. ఆమె బాంబేకి వెళ్ళి మళ్ళీ వచ్చింది. అంటే అందుకే నేను ఎన్నోసార్లు చెబుతుంటా, అనుభవం అయితే తప్ప సాహిత్యం బోధపడదని. వీళ్ళు ఏంటంటే నేను ముందే చెప్పాను, 6వ 7వ శతాబ్దంలో సంబంధించినటువంటి
సూఫీ తత్వానికి సంబంధించినటువంటి ఫకీరులు. ఫకీర్ అంటారు. ఫకీర్ అని కూడా అనరు, ఫకీర్ అంటారు. ఆ సూఫీ తత్వానికి సంబంధించిన ఫకీర్లు అంటే డైరెక్ట్‌గా దేవునితో కాంటాక్ట్ ఉంటాడు. అసలు ఈ మతాలు, కులాలు లేనటువంటి ఒక కాలం ఉంది. మీరు ఇది గమనించాలి. అప్పుడున్నటువంటి వాళ్ళంతా ఇప్పుడు 2000, 3000 మంది ఋషులున్నారు భారతదేశంలో అప్పట్లో. వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. ఉపనిషత్ కాలంలోన ఈ మతం ఉన్నదా? లేదు కదా. వేదకాలంలో మతం లేదు కదా. మళ్ళీ ఇదంతా తర్క వితర్కాలు అంటాడు బాబా. అందుకే చర్చలు మాయా అన్నాడు. ఇది ఆలోచిస్తే ఏ ఉపనిషత్ కాలంలో ఏ మతం ఉందో చూపించమనండి. హిందూ మతం ఉన్నదా అప్పుడు? వేదకాలంలో ఉన్నదా? సనాతన ధర్మం అని ఒకటి అనుకుంటూ ఉన్నాం మనం. సరే, అంటే ఒక సిస్టమేటిక్ ఈ విధంగా ఉండాలని ఋషులు, దే ఆర్ సైంటిస్ట్స్. వాళ్ళు సృష్టి ఎలా ఉందంటే దర్శనాలు దర్శించారు, విశ్వాన్ని దర్శించారు. దర్శించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అన్ని రంగాల్లోనూ, ఇప్పుడు కణాదుడు కావచ్చు, అదేవిధంగా సుశ్రుతుడు కావచ్చు, అనేక పరికరాలతో శస్త్రచికిత్స చరకుడు కావచ్చు, వీళ్ళంతా కూడా ఋషులు. వరాహమిహీరుడు జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్పారు, అష్టసాముద్ర, వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ సైంటిస్ట్స్ అన్నమాట. వాళ్ళ ఆ రోజుల్లో మతం లేదు, వాళ్ళకు ఒక్కటే దేవుడు. ఉపనిషత్తుల్లో కూడా అంతే కదా, కఠోపనిషత్తు కానీ ఏ ఉపనిషత్తు అనేది తీసుకోండి, భగవంతుని గురించి చెప్పారు, ఆత్మ గురించి పరమాత్మ గురించి చర్చ చేశారు తప్ప ఆ మతము ఈ మతం గురించి చర్చ చేయలేదు. ఈ ఆత్మ అనేటువంటిది అన్ని జీవరాశుల్లో ఉంది అనేటువంటి సనాతన ధర్మం అంటేనే అన్నిట్లోనూ, అన్ని జీవరాశుల్లోనూ, ప్రకృతిలో అన్నిట్లోనూ కూడా ఒక ఆత్మ పరమాత్మను దర్శించారు, దాని గురించి చర్చలు చేశారు. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, పునర్జన్మలు ఉన్నాయి, ఇలాంటివి జరిగాయి. కాబట్టి దాని ప్రకారం ఆలోచిస్తే ఇప్పుడు ముస్లిం గురువులు కావచ్చు, హిందూ గురువులు కావచ్చు, ఎవరైనా సరే చాలా మంది బంబం బాబా గురించి కూడా ఇంతకుముందు చెప్పాను మీకు. బంబం బాబా ఆయన శివతత్వాన్ని ప్రచారం చేశారు. మరి ముస్లింలో పుట్టి ఆయన శివతత్వాన్ని అంటే వాళ్ళంతా ప్రకృతి శక్తులన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి. చనిపోయే వాళ్ళని బతికించారు చాలా మంది. శ్రీపాద శ్రీవల్లభుడు కానీ, నృసింహ సరస్వతి కానీ, మాణిక్య ప్రభు రాళ్ళ పట్టుకుంటే బంగారు అయ్యేది. అదేవిధంగా సంత సేవాలాల్, ఈ ఎస్టీ గురువు వాళ్ళు, అనంతపురం జిల్లాలో పుట్టాడు. ఆయన దేని పట్టుకుంటే బంగారం అయిపోయేది. అసలు ఆ మట్టి పట్టుకుంటే అన్నం వచ్చేది. ఆకలి కొన్న వరకల్లా వస్తే అలా మట్టి తీసుకుని అన్నం వచ్చేది, అన్నం అయిపోయేది. ఇవన్నీ దివ్య శక్తులు వాళ్ళకు ఉంటాయండి, అంటే ప్రకృతి శక్తులు. అయితే భక్తులకు ఒక నమ్మకం కలిగించడానికి ఆయన ఊది ధారణ చేయండి అంటే ఊదినే ఇచ్చి, అంతెందుకు ఆ ఊది లేనప్పుడు ఒకసారి నానా చందర్కర్ అలా వెళ్తున్నాడు, పొరపాటు మీద ఆయన దగ్గర ఊది లేదు. ఎవరు అమ్మాయికి జ్వరం వచ్చింది ఇట్లా అని అంటే మట్టి తీసుకొని దాన్ని ఊదిగా భావించి ఆమె నుదుట పెడితే అక్కడ జ్వరం తగ్గిపోతుంది. అంటే ఒక అమ్మాయికి జ్వరం అంటే ఇట్లాంటి భావన. ఇప్పుడు నీ భావనలో ఉందా ఆ దైవము, వస్తువులో ఉందా, శిలలో ఉందా, నీ భావనలో ఉందా? మన భావనలో ఉంది. ఆ శిల ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కావచ్చు, రాముని విగ్రహం కావచ్చు, ఏదైనా కూడా అట్లా మన భావన అక్కడ రామునిగా భావిస్తాం. అంటే ఇక్కడ భౌతికమైనటువంటి వస్తువుని మనము ఒక సజీవమైన దైవంగా భావిస్తాం. అట్లా బాబా తత్వంలో కూడా బాబాను ఇక్కడ ఉన్నాడు, అన్ని రూపాల్లో ఉన్నాడు, మీ రూపంలో ఉన్నారని నేను అనుకుంటే మీరు కనిపించే చూపు తాకిన చోట చొక్కముగా నువ్వే అని చెప్పేసి శరత్ బాబుజీ గురువు గారు వర్ణించారు బాబాని. ఇక ఇన్సిడెంట్ నుంచి ఎలా బాబా ఊది పెట్టుకొని అలా బయలుదేరినటువంటి ఒక వ్యక్తి ఒక రైల్వే ట్రాక్ మీద వెళ్తుంటాడు, బాపట్ల హనుమంతరావు, ఆయన శివుడు. ఆయనకు అలా వెళ్తున్న ట్రైన్ వస్తుంది, అతను శివుడు కదా, వినిపించడం లేదు. అలా వెళ్ళాడు, అలా ట్రైన్ రావాలి, అలా వచ్చినప్పుడు ఎవరో వచ్చి వెనక పక్కన చేయి పట్టి లాగేశారు, ఆయనకి కింద పడిపోయాడు. చూస్తే ఎవరు నన్ను లాగారని చూస్తే ఎవరు లేరు, బాబా. కాబట్టి అంటే అంత అసలు ఒళ్ళు గగుర్పొడి చేయటువంటి అనుభవాలు బాబా తన భక్తులకు ఇచ్చారండి. అందువల్ల బాబా ఊది ధారణ అనేది ఒక వైరాగ్యాన్ని తెలియజేయడానికి పరమశివుని తత్వము. నేను సాయి తత్వం లీలా రహస్య పుస్తకంలో చాలా దీర్ఘంగా రాశాను దీని గురించి. అంటే ఇక్కడ హిందూ తత్వం మరి బూడిది ఎక్కడి నుండి వచ్చింది? దుని నుంచి వచ్చింది కదా. మరి వేదాల్లో అగ్నితత్వమే కదా ఉండేది.
మరి అగ్నితత్వాన్ని ఆరాధించేటువంటి గురువుని అసలు మరి మీరన్న ఈ బూడిద ఏదైతే ఉందో ఇది కూడా ప్రతి మతంలోనూ ఉంటుంది. మరి కావాలంటే మీరు ప్రతి మతాల్లో ఖచ్చితంగా బూడిదకి సంబంధించిన ఒక టాపిక్ ఉంటుంది. క్రిస్టియానిటీలో బూడిదకి సంబంధించి ఉంటుంది, ముస్లింల్లో ఉంటుంది, ఏదైనా హిందువుల్లో ఉంటుంది. ఎందుకు మనం రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకోవడం? ఇది తప్పు కదా అది. ఒకటండి. ఇక్కడ ఏంటంటే రెచ్చగొట్టడం అంటే నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. ఉమ్, దురదృష్టం కొద్ది మన భారతదేశంలో కులాలు ఉన్నాయి, అవును. మతాలు ఎక్కువ ఉన్నాయి, ఉమ్, కాబట్టి పార్టీలు ఎక్కువ ఉన్నాయి. ఉమ్. ఏదో ఒక కులానికో ఏదో ఒక మతానికో పార్టీ ఏదో ఒక పార్టీకో అంటగట్టడం చెందని వ్యక్తులే లేరు. లేరు. అవును, నీదే కులం అంటే మనం చెప్పాల్సిందే. చెప్పాల్సిందే. మన కులం ఖచ్చితంగా చెప్పక తప్పని ఉమ్. పరిస్థితిని కల్పించారు. ఆ వర్గాన్ని ఒక వర్గంగా భావించి అది భావించి పార్టీ ఓట్లుగా మార్చేయడం క్యాస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఖచ్చితంగా కల్చర్ అంటాడు నిజమండి. ఒక ఒక స్కాలర్. క్యాస్ట్ ఈజ్ నథింగ్ బట్ కల్చర్. తప్పేం లేదు, వృత్తుల నుంచి వచ్చేది. ఒక్కొక్క వృత్తి వాళ్ళు చేసేటువంటి ఏ కులము ఎక్కువ కాదు, ఏ కులము తక్కువ తక్కువ కాదు కాదు. భారతదేశంలో. అది ఒక కల్చర్. మరి ఆ కులం వాళ్ళు ఆ కులంలో చేసుకోవాలనేటువంటిది ఒకప్పుడు ఏంటంటే ఆ వృత్తులు బాగా ఉంటాయని, ఆ వృత్తికి మనం ఏ వృత్తి అయితే చేస్తూ ఉంటామో ఆ భావాలు కూడా మన ఆలోచనలు కూడా మనకు ఉంటాయి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసారనుకో, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మనస్తత్వం ఒకటి ఉంటుంది. ఉంటుంది. టీచర్లుగా పనిచేశారనుకో వాళ్ళకు ఒకటి, జర్నలిస్ట్ గా పనిచేసారనుకో వీళ్ళకి ఒక మనస్తత్వం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అందువల్ల ఆయా కులాల వాళ్ళు ఆయా కులాలు చేసుకున్నారు, ఆయా మతాల వాళ్ళు ఆయా మతాన్ని పాటిస్తూ ఉంటారు. అందులో తప్పు లేదు. కాకపోతే ఏంటంటే ఒక మతం నుంచి ఇంకొక మతం మారాల్సినటువంటి అవసరం లేదు. అది బాబా అన్నాడు. బడే బాబా ఒక వ్యక్తిని తీసుకొచ్చి హిందువుని ఇస్లాంలో చేర్చాను అంటే ఆయన అంటాడు, చంప కొడతాడు అనమాట బాబా వాడిని. అరే అబ్బాను మార్చుకుంటావట్రా అన్నాడు. బాబా ఎక్కడ మతాల మార్పిడిని ప్రోత్సహించలేదు కదా. మరి అప్పుడనే తెలుసుకోవాలి కదా. మీ బాబా తత్వంలో ఏ విధంగా చూసినానండి, ఆయన ఒక గొప్ప ఔలియ, అంటే సిద్ధ పురుషుడు. ఆ సిద్ధ పురుషుడు అంటే ఒక అవధూత. అవధూత అంటే ఒక పరబ్రహ్మ స్వరూపం. దానికి అసలు అప్పట్లో ఉన్నటువంటి ప్రధానం, అదేవిధంగా కాపాడే, నార్కే, వీళ్ళందరి స్టేట్మెంట్లన్నీ ఏమిటంటే బాబాను మొత్తం ఇటువంటి గురువు ఇంతవరకు ప్రపంచంలో ఇంత మహత్వం ఉన్నటువంటి ఇంత సింపుల్ గా ఉన్న గురువు. ఉదయం నుంచి సాయంత్రానికి వచ్చేదంతా దానం చేసేటువంటి వాడు. వచ్చేటువంటి వాళ్ళ ఎవరైనా రాని, అది పేదవాళ్ళు వచ్చినా ధనవంతులు వచ్చినా వాళ్ళకి వెంటనే మీరు అన్నట్టు ఊదే అన్నారు కదా, ఆయన నుదుటి పెట్టి ఆయన తన హస్తంతో శక్తిపాతం చేసేటువంటి వాడు. మొదట వైద్యం చేశానని చెప్పాడు ఆయన. ఆ వైద్యం నుంచి ఇలా పాడుపడిన మసీదులోకి రావడం, ఆ పాడుపడిన మసీదులో అనేకమైనటువంటి లీలలు చూపించాడు. అది ఏంటంటే ఈ కొద్దిమంది శ్రీపాద శ్రీవల్లభగా, ఋషిమ సరస్వతిగా, ఆయన దత్తాత్రేయునిగా, మారుతిగా, శ్రీరామునిగా అనేక రూపాల్లో కనిపించినటువంటి దృష్టాంతాలు స్వయంగా రాశారు, స్వయంగా చెప్పారు. మనం ఈ సాయికి సంబంధించిన పాటల్లో కూడా చాలా వరకు ఆయన ఏ రూపాల్లో కనిపించాడనే పాటలు కూడా చూసాం మనం. ఇంకా మాట్లాడదామండి సాయి తత్వానికి సంబంధించి. ప్రతి ఎపిసోడ్ లో మామూలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. విద్వేషాలని రెచ్చగొట్టే మాటలు కానివ్వండి, ఏ మతం ప్రోత్సహించటం, ఏ మతానికి సంబంధించి మాట్లాడుకోవటం, ఆ మత సభ్యులు ఆ మతానికి సంబంధించి మాత్రమే మాట్లాడితే అది హాయిగా ఉంటుంది. మన లౌకికవాదాన్ని నిజంగా మనం గౌరవించిన వాళ్ళం అవుతాం. అంతేగాని ప్రతిదాన్ని విమర్శించే రీతిగా వెళ్తే ప్రతి ఒక్కళ్ళని విమర్శించాలి. ఎందుకంటే ఎవరు ఉత్తమ పురుషులుగా ఉండరు, ఆజానుబాహులో ఉండరు. ఈ కాలంలో, ఈ కలికాలంలో ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక తప్పులు కనపడుతూనే ఉంటాయి. తప్పుల్ని ఎప్పుడైతే మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటామో అసలైన విషయాన్ని, అసలైన తత్వాన్ని మర్చిపోతాం. ఖచ్చితంగా దాన్ని రూపుమాపే ప్రయత్నం మనమే చేస్తున్న వాళ్ళం అవుతాం. కాదని ఎవరైనా అంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. విద్వేషాలని దయచేసి రెచ్చగొట్టకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి టాపిక్తో సాయిబాబాకి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే.